అంటే మాకు రియల్ లైఫ్లో అక్క కూడా కొంచెం టార్చర్ పెడతారని, బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ పేడ్ నో. ఓకే, సో అలాగే సుబ్బుకి కంపెనీ ఇవ్వడానికి ఇన్వైటింగ్ ద వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్, మనం లిటిల్ థింగ్స్ చూసాము, అలాగే ఓరిదేవుడిలో చూసాము. షీ ఈస్ ఆస్పైరింగ్ టు బి అన్ యాక్ట్రెస్ ఇన్ దిస్ సిరీస్, దట్ ఈస్ Mithila Palkar. Inviting Mithili here. You. Yeah, thank you. I wanted to hear that. Andike cheppa. And alage Mithili is an aspiring actress. I mean, not in the industry but in the series. She's already a renowned actress. Mithila. Yeah, Mithila. No problem. చాలా మంది రకరకాల. వెరీ గుడ్. ఎవరికైనా సరే కరాటేలో బ్లాక్ బెల్ట్ బ్లూ బెల్ట్ అవుతుంది, కానీ ఇతనికి స్పాండిలైటిస్ వల్ల బ్లాక్ గ్రీన్ రెడ్ బెల్ట్లు వచ్చాయని విన్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీకు యుల్ రియలీ ఎంజాయ్ ఇట్, అందుకే చూడాలి. అంతకన్నా బిగ్గర్ రీజన్స్ ఏమన్నా బోనస్. ఓకే, సింపుల్గా అయితే ఇట్స్ ఎ ఫ్యాబ్ షో, యుల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు యాజ్ సందీప్, ఇఫ్ యూ లుక్ ఎట్ సుబ్బు, వాట్ ఈస్ దట్ వన్ సూపర్ క్వాలిటీ దట్ సుబ్బు హ్యాస్? హీఈస్ రెడీ టు ఆల్వేస్ లెర్న్. సుబ్బు ఈజ్ ఆల్వేస్ అడాప్టబుల్. అంటే తనకి ఎప్పుడైనా ఒక మంచి విషయం వచ్చినప్పుడు ఇమీడియట్గా నేర్చుకుంటాడు. దాన్ని ఎక్కువ క్వశ్చన్ చేయడం కన్నా ఈ ట్రైస్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. ఐ థింక్ దాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. సూపర్. సుబ్బు మంచోడు బేసిక్లీ. అవును. సో నాకు ఆ విషయం కొంచెం సుబ్బు గురించి బాగా ఇష్టం. సేమ్ సందీప్లో అంటావుడేనా? సందీప్ మంచోడు అంటే సుబ్బు మంచోడు. అయితే సుబ్బు మంచోడు అంటే సందీప్ మంచోడే. ఆ మాట నేనన్నా, మీరే అన్నారు. ఓకే, సో షూర్గా చూస్తాం మేము ఆన్ July 2nd. అండ్ మీకు ఎలాగో తప్పదక్క, తప్పకుండా మీరు చూడాలి. మిగతా వాళ్ళందరినీ కూడా చూపించాలి. ఆఫ్ కోర్స్ మనం అన్ని షోస్ సినిమాలు అన్ని చూస్తూనే ఉంటాం కాబట్టి ఇది కూడా డెఫినెట్లీ చూసేస్తాము. మై ఫేవరెట్ ఆన్ నెట్ఫ్లిక్స్ దో ఈజ్ స్ట్రేంజర్ థింగ్స్, has been always my favorite. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్దాం. You see a podium of Stranger Things sitting here right now. We're all seeing. Okay, so Mithila, so you tell me what is that one super cultural moment that you have had with Super Subbu? Anything that you felt with Telugu audience, anything? Food, yes, for sure. And the love that the Telugu audience has for cinema, for shows, for anything, for all of us here. It's the kind of love that I always receive when I come back to Hyderabad. It's unparalleled. So yes. I think just that, like I cannot explain it in words. Yeah, I know. That's why you're going to sing. I have to sing. Yeah. ఊరికే అడిగాను, పాడుతున్నా అంటే. You can sing though. I can try to sing, yes. Unexpected twist. There's some song that you've heard me sing always, but anyway. Okay, yeah, we can hear it again. శత జన్మాల బంధాల బంగార క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. Wow, that's simply superb. Thank you. You know something, మీరు ఈ మూవీలో యూ aspire to be an actress కదా, సో అలాగే ఇప్పుడు మీరు ఒక ఆడిషన్ ఇచ్చేశారు. మేబీ యూ కుడ్ బీ అ సింగర్ టూ. ద మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఇస్ హియర్. సో అనుదీప్, మేబీ నెక్స్ట్ ఫిల్మ్ కానీ సిరీస్లో కానీ. అనుదీప్ ఒక్కసారి నించోరా. గివ్ ఇట్ అప్ ఫర్ ది ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. అయినట్టుగా అలా కూర్చుంటారే, అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయండి మీలో. ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను మీరు ఇప్పటివరకు చేసినటువంటి ఆ షేడ్స్ ఆఫ్ ఫాదర్ క్యారెక్టర్లో, కానీ ఇందులో మాత్రం బీభత్సమైన షేడ్ ఒకటి బయటకు తీసినట్టున్నారుగా, వేపుకు తినడం. పాపం. అలా మీ లైఫ్లో కూడా మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా వేపుకు తిన్నారా? చిన్నప్పుడు అంటే క్యారెక్టర్ పేరే చూడమ్మా ఎలా ఉంది, కుక్కుటేశ్వరరావు అండ్ ప్రేమగా కుక్కు అని పిలుస్తారు కాలనీలో అందరూ. సో ఆ ఫస్ట్ డేనే మల్లిక్తో కూర్చున్నప్పుడు వీ టుక్ ఆఫ్ దేర్ అనమాట. మామూలుగా ఇరిటేటింగ్ ఉండకూడదు, మామూలు ఎనాయింగ్ ఫాదర్గా ఉండకూడదు. అండ్ మోస్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్స్ అలా ఉంటారు కదా. మా నాన్నగారు కూడా స్కూల్లో ఉన్నప్పుడు నేను వాట్ ఎవర్ షేడ్స్ ఐ రిమెంబర్, రాగానే ఫస్ట్ ఒకటే అడిగేవాళ్ళు, ఏరా హోంవర్క్ చేసావా. సో యా వి టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఓకే, అంటే అది పెద్ద వేపుకు తినడం ఏంటండి, మా అమ్మ అసలు వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పించుకునేది. సందీప్ని పెద్దగా అబద్ధాలు చెప్పొచ్చు, స్టేజ్ మీద చెప్పకూడదు. But we had a good time. Yeah. Because with Sundeep I've done more than half a dozen films. Maximum I think Sundeep తోనే చేశాను. రియలైజ్ ఒక డబుల్ సెంచరీ ట్రిపుల్ సెంచరీ కలిసి కొట్టేసాం షూటింగ్లో. I know, and it's amazing అండి మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఆన్ స్క్రీన్ చూడడము, the screen presence that you have, I'm sure it's going to bring lots and lots of entertainment to this series. Thank you. Thank you. And to Mansa,
బాగుంది. ఇలాంటి కాంప్లిమెంట్స్లో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ జీవన్ ఇందాక ఇచ్చింది కాదు, అది పక్కన పడి, అది కాంప్లిమెంట్ కాదు. ఎవరో ఒక అతను డైనోసర్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే అది ఫాసిల్ ఫ్యూయల్గా మారి అది పెట్రోలియంగా తయారయ్యి మీ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్తున్న వెహికల్కి పెట్రోలియంగా యూస్ అయింది కదా మీరు పుట్టనందుకే అన్నట్టు ఉన్నాడు. సీను దీన్ని అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పు. ఇది కాంప్లిమెంట్ చాలా కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవడం. ఫాసిల్ ఫ్యూయల్ గా మారి హిస్టరీ, సైన్స్ లోపల So much of thought into one compliment he put. వాడు ఎంత ఆలోచించి ఉంటాడు ముందు రోజు, నేను వెరైటీగా ఏదో ఇవ్వాలి అని. చెప్పినవాడు ఎవడో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాన్సా. అదే మైక్ లాగేసుకుని. He's checking my hands. ఓ, తను ఎప్పుడు రాసుకొని వస్తుందానా? నో, షీఈ్ అ ప్రో నౌ. Thank you. యా. సో పాపం మాన్సా, ఇందులో యూ ప్లేడ్ దివ్య. Yeah. దివ్య హూ లవ్స్ సుబ్బు సో మచ్. కానీ దివ్యకి సుబ్బు దక్కాడా లేదా? Subbu also loves Divya. యా, ఐ థింక్ ఇట్స్ ద ఆపోజిట్ ఎండ్ టు దెమ్. ఎక్కువ చెప్పకూడదు చూడండి. అవును. యా, మీరు అవేమంటారు దాన్ని, క్లిఫ్ హ్యాంగర్సా ఏదో ఉంటాయి కదా, హుక్స్. యా, cliff హుక్స్ hangers. చెప్పకండి ప్లీజ్. ఓకే, సినిమాల్లో క్లైమాక్స్ చెప్పకూడదు అన్నట్టు ఇక్కడ హుక్స్ చెప్పకూడదు అనమాట. జీవన్ ఫ్యాన్స్ ఓకే ఓ వేసుకోండి. ఎక్కడైనా సరే ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టమైనటువంటి స్టార్కి రక్తదానం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ డిఫరెంట్, వాళ్ళు రక్తం తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక లీటర్ కావాలంట, పంపించు జీవన్. అలాగే మీరే విలన్ అంట ఇందులో, మీరు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారంట. అసలు ఏంటి అర్హత? వాట్ ఈస్ ద అర్హత దట్ యూ హ్యావ్? ఇంగ్లీష్లో బర్డ్ గుంట. అసలు చెప్పు జీవన్, ఏంటి ఆగిపోయావే? రేపు పొద్దున మనకి నియోజకవర్గంలో వెళ్ళి మాట్లాడాలి. Yeah, we'll talk in the morning. No. యూ వాంట్ టు బికమ్ సర్పంచ్? ఇది తెలుగు వెబ్ సిరీస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. అబ్బా, ఇందాక తెలుగులోనే మాట్లాడితే తమరు గంట గ్యాప్ ఇచ్చారు. ఇంతకీ ఆ మాకీపూర్ ఊర్లో ఒకవేళ నువ్వు సర్పంచ్ అవుతే ఏం మంచి పనులు చేస్తావేంటి? అది చాలా చాలా గొప్ప పనులు చేద్దామని డిసైడ్ అయ్యాను. అవి గొప్పవో కాదో మేము చెప్తాం, ముందు పనులు చెప్పు. జూలై 2వ తారీఖుకి 2వ తారీఖు వస్తుందా? బేసిక్లీ ఏ ప్రశ్న అడిగినా జూలై 2 అని ప్రిపేర్ అయిపోయి వస్తే. బట్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. అది ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. Yes. ఇట్స్ టైప్ ఆఫ్ కామెడీ. ఇట్స్ అ టైప్ ఆఫ్ కామెడీ. ఓ మై Type of a comedy గాడ్. గా. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడమంటే మాట్లాడే మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడమన్నారు ఇంగ్లీష్ లో? స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో మాట్లాడు. స్వచ్ఛ తప్పు దొల్లింది. సరే, ఈ రోజు మనకి మోనికా జీ ఇస్ హియర్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. సో వాట్ వుడ్ యూ గివ్ యాజ్ అ స్పెషల్ డిష్ టు హర్ టుడే? I will invite her to my హౌస్ చెప్పు. restaurant and I will cook the best dish in the Telangana. The best natkodi pulsu with garlu. Oh, and Monica ji, he is a chef. నాటుకోడి పులుసు విత్ గారెలు నాకు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి తెలియదు. Natkodi pulsu with Country chicken water. yes, Yeah. yes, you are right, Sumakka. Yes, hot donuts in oil. Yes. By the way, he is a wonderful chef, even though he doesn't cook. Thank you so much. We did a show together, which was a hit because he didn't cook. Yeah. Thank you. And పక్కనే ఉండే ఎవరో అరుస్తున్నారు, అప్పుల వాళ్ళు అనుకుంటా. తెప్పించాము మన దగ్గర. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. ఇంతకీ సూపర్ సుబ్బుని వేరే వేరే రీజియన్స్లో ఎలా చెప్తారు? అంటే ఇక్కడ ఒకసారి స్టేజ్ మధ్యలో చైనా నువ్వు చెప్పొచ్చు. సూపర్ సుబ్బు అని ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్, సూపర్ సుబ్బు. Oh, But really? yeah, it's an. I just found out that super Subbu is an English word. Okay. Okay. Some super left by British and Subbu is by his father. ఓకే. So how do you say super Subbu in different areas? సూపర్ సుబ్బు ఇక్కడ. ఇక్కడ Yeah. ఇక్కడ చెప్పు. ఇక్కడ మీరు అడిగితే చెప్తాను ఏమన్నా మీరు. ఓ, నేను ఒక్కొక్క ప్రాంతం చెప్తూ వెళ్ళాలా? ప్రాంతం చెప్పాలిగా. ఓ సరే, అయితే ఇప్పుడు సూపర్ సుబ్బు రాయలసీమలో ప్రిపేర్ అవ్వలేదా? సూపర్ సుబ్బు. వా, ఏంది బా సూపరా. ఓకే, మరి గోదావరి సూపర్ సుబ్బు. ఆడే సుబ్బు, సుబ్బుగాడు. ఓకే, తమిళనాడులో సూపర్ సుబ్బు. మలయాళం సూపర్ సుబ్బు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఈ దేశం దాటి అటు వెళ్దాం. చైనా
సూపర్ సుబ్బు దుబాయ్ దుబాయ్ సూపర్ సూపర్ కమ్ టు దుబాయ్ హబీబీ. అండ్ లాస్ట్ మూన్ మీద వినపట్లే గట్టిగా చెప్పు. 3 మంది అంటే ఎలా అనిపిస్తుంది మేడం? బ్రెయిన్స్ పూర్, నెట్వర్క్ పూరు, వాటర్ పూరు, హాస్పిటాలిటీ పూరు, అంతా పూరు, కానీ ఎంటర్టైన్మెంట్ ప్యూర్. బాబా బాబా, అందుకని దానికి ఎస్ మాకీపూర్. మాకీపూర్. సూపర్. సో దట్స్ ది కాస్ట్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్స్ని కూడా ఎవరైనా ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే లేదు, అప్పుల వాళ్ళు ఓన్లీ సీనుకు సంబంధించిన వాళ్ళే, మీకైతే కాదు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అని పేరు పెడదాం అనుకున్నారని తెలిసింది. ఎప్పుడు పేరు అది అనుకోలేదండి. ఫ్రమ్ బిగినింగ్ ద నేమ్ వాజ్ నెవర్ దట్. ఓకే. ఆ జాన్రా, ఆ కాంటెంట్ సబ్లైమల్గా సినిమాలో ఉంటుంది, ఆ షోలో ఉంటుంది తప్ప టైటిల్కి ఎప్పుడు మేము అనుకోలేదు. ఓకే. అండ్ సినిమాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. వై వెబ్ సిరీస్, వై ఓటీటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? సార్ ఫస్ట్ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ మీడియం సార్. అంటే దీనికి చేసే యాక్టింగ్ కానీ దీనికి రాసే రాత కానీ చాలా డిఫరెంట్. మనం 2 గంటల సినిమాలో చెప్పడానికి 4.5 గంటలు వెబ్ షో చేసేటప్పుడు ఒక యాక్టర్గానే ఇట్స్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ హౌ టు డూ ఇట్. అండ్ ఇవాళ ముందుకెళ్ళే తరుణం ఇది, అన్ని రకాల ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్లో ఉండడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు షో, టెక్నికలీ ఫస్ట్ సౌత్ ఇండియన్ షో కూడా, బట్ తెలుగు పరంగా. అండ్ మోస్ట్ యాక్టర్స్కి ఒక నెట్ఫ్లిక్స్ షో చేయాలని కూడా ఆల్మోస్ట్ చెక్ బాక్స్ అండి. అది ఇలాంటి షో కుదరడం, అది మా షో మొదటి షో అవ్వడం కొంచెం మంచి ఫీలింగ్ ఉండింది. అండ్ ఆ పీరియడ్లోని సమ్వేర్ వెనక చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ నాకు చాలా సీరియస్ కాంటెంట్ అయినాయి. సో ఐ వెరీ కాన్షియస్లీ వాంటెడ్ టు పికప్ సంథింగ్ విచ్ ఇస్ ఫన్. అప్పుడు పికప్ చేసిన కాంటెంట్ ఇది మాట. ఆల్ ది బెస్ట్. మల్లిక్ Thank గారు, you. మల్లిక్ గారు ఆల్మోస్ట్ ఏంటి అవునవును. ఏంటి థియేటర్ సినిమా ఏంటి ఎంత గ్యాప్ తీసుకున్నారు? రాస్తున్నానండి. దీని షూటింగ్ ఇమీడియట్గా అది మార్చ్లో రిలీజ్ అయింది సినిమా. ఐ వాజ్ షూటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ ది ఆగస్ట్ 2024లో. ఆ షూటింగ్ చేసి నెక్స్ట్ నేను రైటింగ్ ప్యారలల్గా చేస్తూ ఈ సెప్టెంబర్లోనే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద షూట్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం అని ప్లానింగ్ చేస్తున్నా. సో ఇట్స్ బేసిక్లీ వర్కింగ్. ఎందుకంటే ఇంత మంచి హిట్ పడిన తర్వాత ఐ వాంట్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ థియేట్రికల్లో వచ్చిన సినిమా బాగా రాయాలనే ఉద్దేశంలో ఐ టుక్ దిస్ టైం. ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ ఏదో వర్కౌట్ చేస్తున్నారని తెలిసింది, ఫ్యాంటసీ సజ్జా గారితో. అది అవుతుందండి, దట్స్ ఇన్ డిస్కషన్స్. ఎస్, నెక్స్ట్ ఇమీడియట్ అదేనా? అది కూడా ఉంది. అండ్ అదర్ ప్రాజెక్ట్, బోత్ ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైనప్లో ఉన్నాయండి, అది కూడా ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేదు అన్నాలది పట్ల ప్రాబబ్లీ రైటింగ్ స్టార్ట్, అంటే మరీ మనోడు చిన్నప్పుడు రైటింగ్ స్టార్ట్ చేస్తే నాకు తెలియదు. మేము మొదలుపెట్టి అరౌండ్ 1.5 years అయి ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అలాగే టైం పడుతుంది కూడా. అంటే జనరల్గా మనం సినిమా చేసినప్పుడు అసలు 4 వరకు చూసుకుంటాం. ఇక్కడ మేము చేసిన తర్వాత మళ్ళీ మనకు బాంబే నుంచి అందరూ చూసుకుని కేర్ఫుల్గా ఉండి వచ్చే కాంటెంట్ బయటకు రావాలని టైం పడుతుంది. మనకి ఇంతకుముందు మీరు చేసినవి కూడా అంటే ఒక ఫ్యామిలీస్ పరంగా కానీ అందరి పరంగా కూడా సందీప్ మావాడని ఓన్ చేసుకునే లాంటి సినిమాలే కూడా చేశారు యాక్చువల్గా. బట్ ఇది అనేసరికి ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేసరికి అదే ఓటీటీ అనేసరికి ఏంటంటే వాటికి వేరే ఉంటాయి కదా కొలమానం. అంటే ఈ పర్ఫెక్ట్గా ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి కదా. సో మరి దీంట్లో పెట్టింది కూడా కొంచెం అలాగే ఉంది. సో అంటే సోల్ వేరే ఉండొచ్చు, బట్ కాకపోతే టింజ్ అనేది అలా ఉంది కదా. సో ఎలా ఉండబోతుంది? సో అందరు కూర్చొని చూడొచ్చా? ఇదే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే క్లీన్ యూ వచ్చేదండి. ఇది ఒకవేళ సినిమాకి థియేటర్లో వచ్చి ఉంటే క్లీన్ యూ అయ్యేది. మీరు ఇలా సెన్సార్ వేసినా కూడా యూఏ వస్తుంది షోలోకి. అది కాకుండా ఐ థింక్ సమ్వేర్ మీరు చెప్పారు కదా ఫ్యామిలీస్లో చిన్న గుడ్ విల్ ఉంది అని. ఐ థింక్ సమ్వేర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాస్ ఆస్క్డ్ ఫర్ ద షో ఆర్ ఇట్ కేమ్ టు మీ యాజ్ వెల్. బియాండ్ దట్ ఈ షోలో మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది మా టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీస్. సో మీకు ఒక్క బూత్ పదం కూడా మీకు షోలో ఉండదు. నేను వాడినట్టు లేదా ఏ క్యారెక్టర్స్ వాడినట్టు లేదా ఒక్క అన్కంఫర్టబుల్ సీక్వెన్స్ కూడా మీకు షోలో ఎక్కడ కనిపించదు. బట్ నవ్వుతూనే ఒక మంచి విషయాన్ని చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అనే ఒక ఎంతెందుకు ఇప్పుడు మా మిథిలా ఉన్నారు, ఆవిడ వేసుకున్న దీంట్లోనే నో మీన్స్ నో అని ఉంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద రైట్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫన్ వే, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్. అండ్ మీరు అనుకున్న టైప్లో జాన్రాలోకి వెళ్ళిందంటే మా పర్పసే సర్వ్ అవ్వదు. సో దట్స్ ద రీజన్ వై సూపర్ సుబ్బు ఇస్ కాల్డ్ సూపర్ సుబ్బు ఆల్సో. నాకు ఐడియా ఉందండి, బట్ ఫర్ ద ఆడియన్స్ ఇది ఆన్సర్ వాళ్ళకే కొంచెం అర్థం అవ్వాలని తప్ప. అనిపించింది కథని చెప్తే బాగుంటుంది ఆడియన్స్కి అనిపించింది. బట్ ఒక పెద్ద కథ అవటం వల్ల, ఇన్ని క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఆ ప్రాబ్లీ థియేట్రికల్ మీడియం కాదేమో, వెయిట్ చేద్దాం అని అనుకుంటా. దెన్ వెన్ ఐ పిచ్డ్ ఇట్, స్టార్ట్ పిచ్చింగ్ ఇట్, అప్పుడు ఇమీడియట్లీ అభిషేక్ వాజ్ ద ఫస్ట్ గై
హీ హర్డ్ టు దిస్ థింగ్, నేను పొటెన్షియల్ ఉందని తను ఇమీడియట్గా దాన్ని చూసి హీ సెట్ లెట్స్ టేక్ ఇట్ టు బాంబే అన్నప్పుడు తను విన్నారు. మోనికా గారు విన్న తర్వాత షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ షీ లవ్ ద కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. బిల్డ్ చేసే కొద్దీ దెన్ ఇట్ బికేమ్, అంటే నాకు కూడా విజన్ క్లారిటీ వస్తూ మొదలైందనమాట. అండ్ ఐ లైక్ కొంచెం ఇలా ప్రోగ్రెసివ్గా ఉన్న ఐడియాస్ గురించి. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ అ బిట్ విత్ స్టోరీ టెల్లింగ్. ఏదో ఒక ఐడియాని అది కష్టం చెప్పటం, ఈ పాయింట్ని ఇబ్బంది పడతారేమో అని దాన్ని ఎంత కన్విన్సింగ్గా ఎంపతీతో ట్రీట్ చేసి బాగా చెప్పటం ఎలాగా అన్నదే నాకు నేను పెట్టుకునే టెస్ట్ ప్రతిసారి. అది టిల్లు అవనియండి, ఏదన్నా అవనియండి. సో ఆ విధంగా వి గెటింగ్ అన్ అదర్ షో విచ్ హ్యాస్ అ హార్ట్ to it, and I'm very sure that all you guys with family will enjoy this show sitting together. అని Okay. రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ లో Okay. సునీత గారు వాళ్ళ అబ్బాయిది. ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ దగ్గరగా ఉన్నాయి అనిపిస్తుంది. మీకు అది చూసున్నారా లేకపోతే మరి నేను చేంజెస్? ట్రైలర్ చూసానండి. ఐ డెంట్ సీ ద ఫిల్మ్, బట్ ట్రైలర్ అయితే చూశాను నేను. అది ప్యూర్లీ ఓన్లీ మనకి పాపులేషన్ గురించి బేస్ చేసిన ఐడియా అని నాకు అర్థమైందండి ఉన్న ఐడియా వరకు. బట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ మచ్ మోర్ ఎలాబరేట్ థింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, కన్సెంట్ అని అవ్వండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ టాక్ అబౌట్, ప్రెగ్నెన్సీస్, చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి సెక్స్ ఎడ్యుకేషన్లో. సో దానికి సంబంధించిన చాలా విషయాలపైన వి త్రూ లైట్ అందరికీ అర్థమయ్యేటట్టు చాలా విషయాలు చాలా లైట్ హార్టెడ్గా చెప్పామండి ఈ షోలో. ఇది ఎన్ని ఎపిసోడ్స్? 7 episodes అండి. సీక్వెల్ ఉంటుందా? Part 2 అంటున్నారండి. రైటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. I actually would say that late is not important, right is important. And we are very happy that we are coming with the right first show. And all of you are going to see what a unique show it is. We take a lot of cinema, Telugu cinema, Tamil cinema, Malayalam cinema on the service. And there are so many different kinds of stories that work for audiences, not just in south of India, but for the pan India audiences, and then they go global on Netflix. So we wanted to do a subject which was very complementary to what's happening in the theatrical space, and we wanted to get the right energies, just the right cast for it. So we are very excited. It's the right show for us to be taking off on the slate. And following on the heels of it, of course, we've had some original Tamil movies which have come on the service. More are coming, but the next in Telugu would be Takshakudu, which is a very interesting mystery thriller with folklore elements. So our Telugu slate is going to be very unique and special. We are choosing subjects that we want to share with our audiences and which we are confident will go to the largest audience possible. సార్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది, దీంట్లో ట్విస్ట్ అదే ఉంటుంది. ఈడు ఎంత అండర్ క్వాలిఫైడో ఈ ఉద్యోగం చేయడానికి, ఇప్పుడు ఆ ఉద్యోగం నేర్చుకుని బాగా చేయాలి అనేదే సుబ్బుకుండే ఛాలెంజ్. అంటే ఏం నేర్చుకోవాలి? మీరు యాక్చువల్లీ చూసారంటే అంటే నేర్పించడం నేర్చుకుంది సార్. మీకు క్వశ్చన్ అడగడానికి 10 సెకండ్లు పట్టింది నాకు. అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పచ్చో లేదో మీరు షో చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఈడ బేసిక్లీ చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడికి రాదు. అంటే మీకు ఆల్రెడీ మీ ట్రైలర్లోనే చూసుంటారు వర్జినే అని. సో సూపర్ సుబ్బు క్యారెక్టర్ అలాంటి వాడు వచ్చి ఒక ఊరు మొత్తానికి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పియాలంటే అది ఎలాంటి తిప్పులు పడతాడు, కైండ్ ఆఫ్ హ్యాజ్ కదా. సో ఏదైతే నేను అనుకున్నానో, సో దే వోంట్ బి ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ టెల్లింగ్ దట్ స్టోరీ. అందుకని ఆ విధంగా ఈ మీడియం కరెక్ట్, అండ్ ఇట్స్ అ బిగ్ స్టోరీ టు టెల్, అండ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ సీజన్ ఆర్క్ స్టోరీ ఉంది కాబట్టి ఇది ఈ మీడియమే కరెక్ట్ అని ఐ చూస్ దిస్ అండి. యా, అంటే మీరు అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్నారు కదా ఆల్రెడీ అందులోని. అంటే ఫ్యామిలీ అంతా జనరల్గా మన తెలుగులో ఫ్యామిలీ అందరూ అట్లా అనగానే చూడరు, వేరే దగ్గర ఎక్కడైనా చూస్తారేమో కానీ. మీరు ఒక ఎపిసోడ్ ఒకసారి ట్రై చేసి చూడండి, యూ విల్ బి సో హుక్డ్. అసలు ఎక్కడ ఇబ్బందికరంగా అన్నది ఎక్కడ మీకు షోలో ఎక్కడ ఉంటుందండి అసలు కూడా. ఒక చాలా ఇంపార్టెంట్ స్పేస్లోని సుబ్బు క్యారెక్టర్ అంటాడు, మనిషి జన్మకే పుట్టుక స్థానం అయిన చోటుని శుభ్రంగా ఉంచుకోవడానికి భయం ఎందుకమ్మా అంటాడు. నౌ ఇది ప్రైమర్లీ ఫ్యామిలీస్ చూడడం కోసం చేసిన షో అండి. అంటే మనకి తెలిసిన ప్రపంచం ఒకటి, మనల్ని అంటే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ ఉండొచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా జనరేషన్ వాళ్ళకి ఒక సెగ్మెంట్తో కట్ అయిపోయి ఉంటుంది కదా, మేము బ్రతికే జీవితానికి సంబంధమే లేకుండా ఇంకో జీవితం బతికే చాలా ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక ఊరికి వెళ్ళి షూటింగ్ చేస్తేనే అక్కడ ఉండే ఆడవాళ్ళు కానీ, అక్కడ ఉండే ఒక పేట్రియాకల్ సిస్టమ్ కానీ, ద సెటప్ కానీ మేము షాక్ అయ్యాం. అది ఇంకా ఇలా ఉంటారా అని కదా. సో సమ్వేర్ ఇది చేసిందే వాళ్ళ కోసం, అందరూ చూడాలి అని. సో ఏ ఒక్క సెకండ్లో కూడా మీరు ఏమైతే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇబ్బందిగా ఆలోచిస్తున్నారో ఆ ఇబ్బంది ఒక ఇంచు కూడా పడదు.
అండ్ ఐ ఫీల్ సమ్వేర్ ఇవాళ ఉండే ఆడియన్స్ రిసెప్షన్కి ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తారేమో డే వన్ అనేది నాకు చిన్న ఒక గట్ కాల్ ఉంది. Shows on Netflix. My question to all of you all is, do you think India is finally ready to talk about sex education so openly, or are we still uncomfortable to talk about the subject? Because we always say sex education is a taboo subject that we are scared to talk about. I think that it is changing. I wouldn't say we are fully there yet, but I think we are getting there. I am optimistic about it. Has been the only question in this country. Well, I would like to hope it is already, the country is ready to discuss it, which means they love Super Subbu. And if the country is not ready to discuss it, I hope that Super Subbu is one of the reasons for it to start discussing it. Subject, it'll always remain awkward for India, but I think the humor is what actually makes it a subject that you can get the awkwardness out, and you can manage to say so many things with humor that you won't even realize how relatable it is, and so many people at the same time can forget the uncomfortable bit and laugh and carry something back with them. So I feel so confident that Super Subbu is that show which will actually take away that uncomfortable quality, and it'll help us look at the subject which all of us know. And I mean, we are a very populous country. We've said it in the show that the government says that we need to reduce the population. We've gone ahead of China, so that's the reason why he sent Subbu to Makipur with a task. So that's the fun of it, that how will he manage to bring it out. And I think Malik and the whole team and everybody in the cast has brought that thing out so beautifully. That's going to be the enjoyable part to watch. Historically, Netflix is known for churning out original content actually. But in Telugu, if we see the recent years, you have been aggressively into acquiring theatrical releases and everything. So what exactly is Netflix plan for the next maybe couple of years or more? You know, we are very, very keen on doing more originals. We have many in development. Many are already on the floor being shot. And the ones that are ready are coming out. But I think the idea is not to just produce volume. Premium storytelling and quality and what you want to say to the audiences is something that we are very thoughtful about in any language that we produce. So in Telugu also, we are looking for the ideas and the concepts that will actually shine as series or original movies, and we have many in the works. So you will see a whole slate of Telugu originals coming out. After pandemic, many used to say OTT would replace the theater, and we have come a long way from there. Even many OTTs are talking about already saturation in the OTT market and everything. What exactly do you think? What is the future of theater and OTT market? I think all mediums coexist. There was a time when people used to say print will not survive because there's electronic media. But we all love to read, we love to get our newspaper in the morning. Print is still thriving and surviving. All the mediums will coexist. It will just keep shifting a little, depending on how people choose to consume more. And theatrical cinema is very important. We love going to the theaters. We are sitting in a theater right now and seeing the trailer. So many of the theatrical films, in fact, come on Netflix. We are partners with our theatrical producers, studios, talent, stories. And at the same time, streaming is a medium to take all kinds of stories much further than you can actually imagine or go to a physical theater. So many people are unable to come to physical theaters, but everybody out there can enjoy a story, at the convenience, with their own convenience, with their own choice. So they enjoy theatrical cinema in theaters also, some enjoy on streaming also. So I really believe that both have to coexist and thrive. And all of us are the people who are going to make that happen for all mediums. Entertainment has to go across all mediums. మనం మజాక్ చేస్తున్నాం. మెచ్యూర్ పర్సన్ కాబట్టి మేము ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకంతానా చెప్పండి. సో మీరు ఎప్పుడైనా సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు నేర్చుకున్నారా? ఓకే, నో వరీస్.
అంటే కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? అంటే 10th క్లాస్ ఇంటర్లో బయాలజీ ఇవన్నీ ఉంటాయి, అవి నేర్చుకున్నాను. మా గురువు గారు మా పండితులందరూ చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ చాలా చాలా చూస్తూ సో అన్నీ పెరిగాము. ఇప్పుడు మాటలు అండ్ ఇప్పుడు సినిమా రూపంలో మనం అన్ని చేయడం జరిగింది. సో మీరు ఎవరికైనా చెప్పారా మీకున్న అనుభవంతో? అంటే నాకు అలాంటి రిస్క్ ఎవరు చేయరండి, ఎవరు అడగండి రండి ఆయన్ని అలాంటి భయంకరమైన ప్రయత్నాలు. నాకు అనుభవం ఉందని మీకు ఎలా తెలుసు? మిమ్మల్ని చూస్తే ఎవరైనా లేదనుకుంటారా? ఇప్పుడు ఏమనంటే మీరు అందరు మీడియా రిపోర్టర్లు, పర్లేదు అందరూ అన్నయ్యలు, ఏమనలేము. ఫ్యామిలీ షో. ఓకే, గుడ్, స్వీట్ ఆన్సర్. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా వర్జిన్ అని అడిగారా? మీరే అడుగుతున్నారు. OTTs were very aggressive in terms of content ideation or content production and purchasing as well. So, do you think the aggression is still there in terms of content? Oh, absolutely. If you look at how many stories are coming on Netflix week on week, and month on month, I don't think that question will even come to your mind. If I look at the last 6 months and all the stories that I can safely say that in South languages, you will see 2x the number of stories in the coming 6 months. So there is all the aggression. There is a lot of demand actually from the audiences. So we are here to, work and serve on that demand and bring more fun stories, more thought-provoking stories, fresh stories. Whether they are big stories with seasoned directors and teams, or they are finding stories that are being told by new talent that is emerging, or across languages. So in fact 70% of consumption of stories on Netflix happens in subs and dubs. So what we make here is being seen by people all over the world. What is being made in other countries is also being seen by audiences in India. So I think that is the kind of cross-cultural, exchange that's happening, and stories are traveling. So there is room for many, many, many more, and we are not stopping. Okay. Also, we are yet to see the content scale of 2027 from Netflix. So, what is the probability of Rajamouli and Mahesh Babu's Varanasi getting into that content scale? I'm not going to make any announcement here. There is none but to is make. there a probability? Because RRR See, gained you have to leave some surprises, no? Yeah, but RRR gained the worldwide popularity through Netflix with its kind of different languages available on Netflix. I can just tell you that the best stories and the biggest creators are always on Netflix. Thank you for saying that print is thriving. The Devil Wears Prada really, really depressed me, but your words made my day. I don't know whether this was addressed here because so much was in Telugu. Sorry, a language I don't understand. But for the director and for Monica first, was humor always the route that you wanted to take for a prickly subject like this, or did you kind of also explore other tones and treatments for this? And was humor the primary or one of the main reasons why the actors, Sundeep, Mithila, Murli sir, wanted to also be a part of this? Actually, I think Malik should start with this because he's the creator of the show. No, I've most of my films, if you see the filmography, I've done a lot with comedy, and it's a very one of my favorite genres. And experimenting with comedy is primarily the kind of work I would want to do a lot on. And this from the beginning has always been a film a show where we're talking about a topic in a very funny way, so it's understandable. It is taken at a very light sense. So I think it's always been humor. We never thought about drifting away from seeing it in any different form of light. Yeah. And also, if I can add here, it was always conceived as a hilarious comedy. But also what has come together, every single frame, every single character
whether main character or adjacent characters, you will see that there is a touch of comedy there. Whether it's the music, there is a touch of comedy. The dialogues are so funny. And as we've all had this journey on this show, we were always thinking of amping up. The performances have amped up the comedy so much. Each of them have brought in the quirks, sometimes just leaping. The character has leapt from the page to screen and acquired certain quirky characteristics that were perhaps not written, but they all decided on the set. And in the editing, we've made sure that the punches are more comedic. So it is something where you will feel the humor. It's not just spoken. You will watch the humor, you will feel, you will hear the sound of humor and the music of humor. Murali Sharma garu. I think I want to add a little more, where maybe how we weave the story also, drama along with this humor and those scenes which are important that deal with the subject sex education, that beautifully weaved into the story through humor, and slowly they seep into you and you get what the story that we are trying to tell you, and you understand the show. You'll have a very complete experience of everything by the end of the show. Yeah, and you'll never lose the emotional core of the story. ఇప్పుడు కూడా ఒక కొత్త దర్శకుడు మలిక్ లాంటి ఒక దర్శకుడు వచ్చి సారీ మా కథలో మీరు ఒక నాన్నగారు అండి అంటే అందులో కూడా ఏదో వెతుక్కునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారు? అరే మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ వచ్చిందా అనుకుంటారా, లేదంటే అందులోనే ఏదైనా వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటారా? ఆ స్క్రిప్టే ఏదో ఒకటి ఇస్తుంది సార్, అదొక బ్లెస్సింగ్. అంటే ఆ స్క్రిప్ట్లో ఉన్న పవర్ అది మనం చేసాము, ఇది అలా కొన్ని అలా కుదురుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురం ఏదో నేను చేసేసాను అని కాదు, ఇప్పుడు దీంట్లో కూడా కుకుటేశ్వరరావు నేను చేసేసాను అని కాదు, అది చేస్తూ వైల్ వీ వర్ రీడింగ్ ఆల్సో మల్లిక్తో ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు వీ జస్ట్ గాట్ ఆల్ దోస్ మ్యానరిజమ్స్. అండ్ ఫస్ట్ డేనే అదేంటో అది అలా కొంచెం వంకరగా అలా నిలబడడం అదన్నీ అలా వచ్చేసింది, అది నేను చేయలేదు అది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్క్రిప్ట్, అది మనం వెతుక్కోవాలి. మీరు చేసిన అన్ని ఫాదర్ క్యారెక్టర్లో మీకు డిఫరెంట్ అనిపించిన ఫాదర్ క్యారెక్టర్ ఏదంటారు? అంటే డిఫరెంట్ ఇస్ వెరీ క్లీషేడ్ కూడా అనమాట. కొన్ని చేసిన స్టార్టింగ్ ఫ్రమ్ భలే భలే మగాడు ఉండని, నిన్ను కోరుండని, అలా వైకుంఠపురం ఉండని, ఇప్పుడు కుకుటేశ్వరరావు ఉండని. ఇప్పుడే నేను మోనిక గారితో, సందీప్, మల్లిక్ అందరితో చెప్తాను, ప్రొడ్యూసర్ గారితో, దట్ ఐ ఫీల్ కుకుటేశ్వరరావు ఆల్సో ఈజ్ అ క్యారెక్టర్ విచ్ విల్ రిమైన్ విత్ ది ఆడియన్సెస్, విచ్ ఐ ప్రే అండ్ బిలీవ్, బట్ ఫర్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు స్టే విత్ మీ ఫర్ సమ్ టైమ్. అంటే మళ్ళీ ఒకటి కుదిరింది, ఏదో ఒకటి మిరాకిల్ జరిగిందని అనిపిస్తుంది నాకు. నా గురించి నేనే చెప్పుకోకూడదు, బట్ అది చేస్తున్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం, మనం మర్చిపోతాం ఒక కెమెరా ఉన్నట్టు. So I really enjoyed Kukuteshwara. Super. Monica Murali, can you say one of your favorite characters? Kukuteshwara. मज़ा ही आता है, अलग किक मिलती है, मतलब why not? Otherwise we are used to the other way around, so it's fun to play it the other way. तो हाँ, मज़ा तो बहुत आता है. एक्चुअली आपने यू ब्रॉट दिस अप, तो मैंने सोचा नहीं था ये, लेकिन हाँ, यू आर राइट. हैप्पी पटेल में भी मतलब आई एम saving Veer's character, and it was a lot of fun. I think Swati is very feisty. I think वो बहुत she's very ambitious, and you know how it is when the opportunities are so few and far apart, और मुश्किल हो जाती है कि अगर गांव की लड़की है, उसको शहर में जाना है, एक्टर बनना है, हम सभी को पता है वो कितना मुश्किल होता है, लेकिन उसको पता है कि वो कर लेगी. So she's very unapologetic, very feisty, and I loved playing Swati actually. Conscious decision ऐसे intentionally कि हम ये सोचते हैं कि इतना female skewed होगा, उतना male skewed होगा, ऐसे नहीं हम सोचते हैं. But I think women are 50% of the world, and there should be more stories where women get to save heroes. And there is a hustle to that they must show on an everyday basis. Also women are saving many men, so I think wo screen par bhi dikhna chahiye. But we look at a story and how fun it is, how urgent it is to tell, and what the creator's vision is, how should we tell it. So I think the joy is of telling the story. We don't definitely want to show either men or women only in one kind of roles. So I think it's really important to see all shades of everyone on screen,
And some stories will have more, powerful women with more agencies. Some will have less, and the same for men. Just like we look at, how there is a class divide or caste divide which plays out in stories. All different kinds of stories that reflect the society that we live in. So, that's what our stories do. But I do feel happy that we are able to, on streaming, to actually show the power and agency of women characters. సీన్ ఇదని చెప్పేసి మీకు డైలాగ్ చెప్పకుండా మీకు ఏమనిపిస్తుంది చేయండి అని చెప్తుంటారు మామూలుగా అయితే. మీకు అది అలవాటు కూడా. కానీ నెట్ఫ్లిక్స్ లాంటి సిరీస్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళు చాలా ఏదేదో కార్పొరేట్ స్టైల్లో ట్రీట్ చేస్తుంటారు అంటుంటారు కదా. మీకు సెట్లో ఏమైనా ఆ తేడా ఏమైనా కనిపించిందా? అంటే ప్రాసెస్ అంతా బేసికలీ వాళ్ళ ప్రాసెస్ అంతా కార్పొరేట్ స్టైల్ ఉంటుందన్న, బట్ ఆన్ సెట్ చాలా కోఆపరేటివ్ ఉంటుందన్న. సో ఎప్పుడు మా డైరెక్టర్ మల్లిక్ గారు ఏంటంటే స్కెల్టన్ ఉంటుంది, దీంట్లో ఆర్టిస్టులు వాళ్ళ ఫ్రీ స్టైల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఎలా చేస్తారో ఎలా నడుస్తారో అని అడుగుతారు. అంతే తప్పించి అక్కడ పెద్ద మార్చేవి ఏముండవు అన్న. అంతే వాయిస్లు మారుతాయి, అంతే మా వాయిస్లు అంతే. Sir, you're not following how much it has increased. You need to follow more. We don't know the statistics. That's why I'm asking. I will also not give the statistics, but if you see the fandom that is around Netflix, the number of titles that are coming, how big they are becoming, the best cinema in every language is here, the biggest series are on Netflix, even documentaries, even reality shows like Desi Bling. We've just announced Lock Up, which is starting a daily captive reality, which is starting on 27th of June. Super Subbu is coming on 2nd of July. One of our biggest original films, Ikka, with Sunny Deol and Akshay Khanna, coming after 30 years of doing Border 1 together, are coming in a Netflix original film. And so many other movies and shows. Peddi is coming, Raja Shivaji is coming, Dhurandhar 1 and 2 has been on Netflix. Ma Behan has just come, as you had mentioned. So if you look at the whole slate of programming and the kind of conversation and stories and the fandom it's driving, you will actually get a sense of how well Netflix is doing and how well Netflix is growing. What is the percentage of increase? Sir, for percentage, we will talk outside. I'm joking. There is no percentage to be given. That is not how we, measure an audience. We measure an audience from the views that we get, the size of audience across the world, not just in one place, one language, because we make stories travel across India and across the world. So I think that is the true measure of success. And you can see how well the service is growing when you hear the earnings call. It was super fun, sir. మీరు సూపర్ ఫన్ అలాగే ఉంది. సూపర్ సూపర్ మీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? Where ఇక్కడ Okay. ట్రైలర్లో కనిపించలేదు ఎక్కడ, నువ్వు అందుకనే ఎస్పెషల్ అడిగేది. ఓకే, సిరీస్లో బాగానే కనిపిస్తా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.